ఒడిదుడుకుల సాగుమడిలో అధిక దిగుబడులు ఆశించి దిగిన రైతన్నలకు తడబాటి తప్ప ఈ మధ్యకాలంలో లాభమనేది లేదు. ప్రకృతి కొట్టిన వరుస ఘాతాలతో ఉత్పన్నమైన విద్యుత్ కొరత అన్నదాత కంటి మీద కునుకును కాజేస్తోంది. సరే, కొద్దిపాటి నీటితో పండే ఎర్రజొన్నలను సాగు చేసిన నిజామాబాద్ రైతులకు నిరాశ ఎదురైంది. నిరుడు సోయాబీన్ సాగుతో నష్టాలు మూటగట్టుకున్న ఎర్రజొన్న రైతులు ఈ రబీలోనూ గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఆదిలోనే విత్తు మొలకెత్తక ఇబ్బందులు పడ్డ కర్షకులు ప్రస్తుతం మద్దతు ధర కోసం పాకులాడాల్సిన దుస్థితి విపణి వీధిలో నెలకొంది. ఎర్రజొన్న రైతులను ఉద్యమ బాట పట్టించిన పంటగా చరిత్రకెక్కింది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా సాగయ్యే ఈ ఎర్రజొన్న పంట కంపెనీల ఒప్పందాలతో సాగవుతుంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా అనుకున్న రీతిగా ధర చెల్లించక ఇస్తానన్న మొత్తమైనా రైతుకు అందజేయకపోవడంతో రైతులు ఉద్యమ బాట పట్టారు. అయినా గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఈ ఏడాది సర్కారు తమ బాధలను తీరుస్తుందని భావిస్తున్న రైతుకు ప్రస్తుత పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎర్రజొన్న సాగుకు అనువైన వాతావరణం ఉండటం వల్ల గింజ నాణ్యత బాగుంటుంది. అందుకే కంపెనీలు ఇక్కడి రైతులను సాగుకు ప్రోత్సహిస్తూ చివరికి వంచన చేస్తున్నాయి. గత ఏడాది ఇచ్చిన ధరైనా ఇప్పుడు పెట్టేందుకు సిద్ధంగా లేరు. సాగుకు దిగే వరకు ధర గత ఏడాది కంటే అధికంగానే ఇస్తామని నమ్మబలికి ఒప్పందాలు కూడా చేసుకోకుండానే రైతులను సాగులోకి దింపారు. కానీ ఇప్పుడేమో ధరను తేల్చకుండానే రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఖరీఫ్ నుంచి సుగా వర్షాలు లేవు కాబట్టి ఎర్రజొన్నకు ఎక్కువగా రైతులు ఆసక్తి చూపి ఎర్రజొన్న పంటను సాగు చేయడం జరిగింది. దీంట్లో ఈ ఎర్ర కంకులు అనేటి ఎర్ర పూత వచ్చేసి దీనికి విత్తు రావడానికి మొత్తమే ఆస్కారం లేదు. 40% ఈ కంకులు వచ్చేసినాయి. ఇంట్లో దిగుబడి ఆశించినంతగా వచ్చేటట్టు కొడతలేదు. అట్లని అప్పుడు అగ్రిమెంట్ ప్రకారంగా ధర కోసము అని ఇస్తుంది ముందు వ్యాపారులు. ఇప్పుడు ధరసుగా అగ్రిమెంట్ ఇవ్వలేరు. మీ ఇష్టం ఉన్నోడికి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు, మేము ఇప్పుడు 29,000-28,000 కొంటాము, 2,500 మీదనే ఉంటాయని చెప్పేటప్పుడు ఇచ్చేటప్పుడు ఇప్పుడు 2,000-19,000 అంటున్నారు. మరి ఇంకా అది సుగా గ్యారంటీ లేదు. ఖర్చులు పట్టుకుంటే 14,000 అవుతాయి. మళ్ళీ చేతిన మా పని మేము చేసేదానికి చేసిన పని మా జీతం లేదు, ఏం లేదు. ఆర్మూర్ డివిజన్లోని వేల్పూరు, మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్గొండ, నందిపేట, జక్రన్పల్లి మండలాల్లో ఎర్రజొన్న విస్తారంగా సాగవుతోంది. ఈసారి దాదాపు 46,000 ఎకరాల్లో ఎర్రజొన్న సాగైంది. గతంలో పసుపు, ఎర్రజొన్న పంటల సాగుతో రాష్ట్రంలోనే ఈ ప్రాంత రైతాంగం ఆదర్శంగా నిలిచింది. అదే సంకల్పంతో ఈసారి కూడా ఆర్మూర్ డివిజన్లో గణనీయంగా ఎర్రజొన్న సాగైంది. కానీ ఈసారి ప్రతికూల పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి. వాతావరణ మార్పులకు తోడు విత్తనాల్లో నాణ్యతా లోపంతో ఎర్రజొన్న రైతులు చిత్తవుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్లో సోయాబీన్ సాగు చేసి నష్టాలు మూటగట్టుకున్న రైతులు ఈసారి ఎర్రజొన్న సాగులోనూ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పోయినసారి కంటే ఎక్కువ రేటు ఉంటుందని చెప్పి అది చేసి సీడ్లు ఇచ్చారు. దానితో గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా అని చెప్పేసి ఈసారి అయినా రైతుకు మేము లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాము. కానీ సీడ్ వేసి నుంచి ప్రాబ్లమే ఉంది. అసలే దిగుబడి రాలంటే దానికి తోడు మద్దతు ధర కూడా ఎవరు చెప్పట్లేదు. 1900 అంటే 4-5 సంవత్సరాల కిందనే ప్రతి ఒక్కటి వర్కర్ కూలీకి కానీ ట్రాక్టర్లకు కానీ అన్ని తక్కువ ఉన్నప్పుడే 1900 ఉంది. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి. 1900 రేటు అంటే మాకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు. ఖచ్చితంగా 3,000 మద్దతు ధర ఉంటేనే రైతుకి ఏమన్నా గిట్టుబాటు ఉంటుంది. జిల్లాలో ఎర్రజొన్న సాగుకు ఆది నుంచి ప్రతికూల వాతావరణం వెంటాడుతోంది. కరెంటు కష్టాలకు తోడు తగ్గిపోయిన భూగర్భ జలాలతో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించింది. దీంతో ఎర్రజొన్న సాగు చేసిన రైతులకు అక్కడ ఆశించిన ఫలితం వచ్చేలా లేదు. మొక్క దశలోనే ఏపుగా అంది రాలేదు. దీనికి తోడు పూత దశలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురవడంతో పూత రాలిపోయింది. పొట్ట దశలోనూ ప్రతికూలతలే ఎదురుకావడంతో కనీసం 40% దిగుబడి దక్కేలా లేదు. ఎకరాకు కనీసం 20 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 10 క్వింటాళ్లైనా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కానీ ఈసారి ఏమైందంటే పంట ఫెయిల్ అయ్యి సగం దిగుబడి ఉంది, 40% ఖరాబ్ అయింది. అయినా రేట్ ఏమో పోయినా సరి కన్నా తక్కువ అంటారు. 700 తక్కువ చేస్తారు, 700 రూపాయలు. పోయినసారి 2,600 రూపాయలకు జొక్కపోయారు. ఈసారి 1,500 అని చెప్పేసి ప్రకటిస్తారు, ఏమో చేస్తారు. వాళ్ళు అడిగితేనేమో వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. సీడ్ ఆఫీసర్లు మాత్రం వాళ్ళు మినిమం మద్దతు ధర అనేది 2,600 నుంచి 3,000 మధ్యలో ఉంటేనే ఏమన్నా ఆదాయం కానీ ఆశించిన ఫలితం కానీ మనం పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇంతవరకు దీనికి మద్దతు ధర ప్రకటించింది లేదు. పోయిన సంవత్సరం 28,000-26,000 పెట్టి తీసుకున్నారు. ఈరోజు ఈ సంవత్సరం 1,900 అంటున్నారు. దీనికి పెట్టిన పెట్టుబడి ఉండదు. దీనికి మద్దతు ధర గవర్నమెంట్ ప్రకటించాలని, ఎర్రజొన్న రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. ఇదంతా ఒకెత్తైతే మద్దతు ధర ఎర్రజొన్న రైతుల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
దేశవ్యాప్తంగా ఎర్రజొన్న పంటను ఢిల్లీ మార్కెట్గా గుజరాత్, హర్యానా, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో పశువుల దానాగా వినియోగిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతాల్లో మాత్రమే ఎర్రజొన్న సాగవుతోంది. ఢిల్లీ మార్కెట్లో ఇంచుమించుగా క్వింటాలకు 3,000 పలుకుతోంది. కానీ మన రాష్ట్రంలో ధర చెల్లింపు ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో ఉండడంతో వారు సిండికేట్గా మారి ధరలను తగ్గిస్తున్నారు. గతేడాది క్వింటాలు ఎర్రజొన్నలకు 2,600 వరకు ధర పలకగా ఈసారి 2,000 కూడా పలకదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో 15 రోజుల్లో రైతుల చేతికి పంట రానుంది. కానీ ఇప్పటివరకు ధరపై స్పష్టత లేకపోవడం రైతుల్ని కుంగదీస్తోంది. నేను 2 ఎకరాల జొన్న పెట్టిన, సరిగా పంట దిగుబడి లేదు, పోయినసారి ఉన్నట్లు లేదు. సీడ్ ఇచ్చిన వాళ్ళు అడిగితే ఏమంటున్నారంటే మంచిగా లేదు, సీడ్ ఫాల్ట్ ఏం లేదు అంటున్నారు. రేటు సుఖ పోయినసారి 2,600, 2,700 ఉండే, ఇప్పుడేమో విత్తనాలు ఇచ్చేటప్పుడేమో 2,800, 2,900 ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 1,900 అంటున్నారు. దిగుబడి కనీసం ఎకరంకు 20 క్వింటాల దాకా వస్తుంది. కాకపోతే ఇప్పుడు సగం వస్తుంది ఉండొచ్చు, 10-12 వస్తే మస్తు, అంతకంటే ఎక్కువ అయితే అసలు లేదు. మేము ఎకరం పంట వేసినాము, దానికి 15,000 దాకా ఖర్చు వచ్చింది. దానికి అంత ఇంత వస్తా అనుకుంటే వాతావరణ పరిస్థితులు అని చెప్పేసి ఇత్తు రాకుండా వెళ్ళిపోయింది. అయితే కొద్దిగా వెళ్ళిన కాడికైనా కానీ మద్దతు ధర ప్రకటించి 2,500 ప్రకటించి అంత ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఎర్రజొన్న సాగు చేసిన రైతులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని కోరుతున్నారు. పసుపు పంటకు మద్దతు ధర ఇచ్చినట్లే ఎర్రజొన్నలకు కూడా 3,000కు తగ్గకుండా మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.